hearts, welcome back to my channel. Hope you all are doing great. సో నేనైతే ఆస్ట్రేలియాకి వచ్చేసిన ఐఎమ్ డూయింగ్ వెరీ గుడ్. అండ్ నేను వచ్చి 4 hours అయింది అనుకుంటా, నాట్ 4. It's a really very emotional moment to any international student because మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మన సిటీ అన్నిటికీ దూరంగా వెళ్ళిపోయి ఉండడము. అండ్ ఇంకా ఎస్పెషలీ నాలాంటి వాళ్ళకి, అంటే అక్కడ ముందే తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అట్లా ఏం సర్కిల్ తెలియకుండా కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే ఇట్స్ అ రియలీ బిగ్ టాస్క్ అని చెప్పాలి. సో ఇది నా ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ట్రావెల్ చేయడము. అందుకనే ఇంట్లో నుంచి ఎర్లీగా స్టార్ట్ అయిపోయి ఫస్ట్ డే చెక్ ఇన్ ప్రాసెస్ అంతా చేసేసుకొని వెయిటింగ్ రూమ్లో మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేసిండే. అండ్ చెక్ ఇన్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది, ఏమంతా లేకుండే. అండ్ లగేజ్ కూడా మేము ఇంట్లో నాకు ఒక 2 kgs ఓవర్ వెయిట్ అయింది, కానీ అక్కడికి వెళ్ళాక నాకు కరెక్ట్ వెయిట్ చూపించింది లక్కీలీ. అండ్ సింగపూర్ ఎయిర్లైన్స్ అయితే చాలా బాగుండే, ఐ మస్ట్ సే యూ దిస్. అండ్ మోస్ట్లీ మన వాళ్ళు ఆస్ట్రేలియా రావడానికి సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రిఫర్ చేస్తారు బికాస్ వాళ్ళ సర్వీస్ చాలా బాగుంటుంది. ఐ పర్సనలీ ఫీల్ దాట్. అండ్ తర్వాత నాకు 5 hours లే ఓవర్ ఉండే సింగపూర్ ఎయిర్పోర్ట్‌లో. సో అట్లా ఒక ఎయిర్పోర్ట్ మినీ టూర్ ఏసేసి వచ్చిన, బట్ కుడెంట్ వ్లాగ్. నైస్. దిస్ ఇస్ సింగపూర్ వాటర్, టేస్టింగ్ లైక్ వాటర్. నెక్స్ట్ సింగపూర్ ఎయిర్పోర్ట్‌లో మాకు ఈ ప్యాసింజర్ కార్డ్ ఇచ్చిండే. సో ఇందులో మనం తెచ్చిన ప్రోడక్ట్స్ లిస్ట్ అంతా టిక్ చేయాలి. ఇఫ్ యు ఆర్ నాట్ ష్యూర్ ఆ ప్రోడక్ట్ మీ దగ్గర ఉందో లేదో అంటే దెన్ యూ కెన్ టిక్ యెస్. అండ్ అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ అడిగినప్పుడు మీరు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. సో ఫైనలీ వి రీచ్డ్ పర్త్ ఎయిర్పోర్ట్. మాకైతే ఇమిగ్రేషన్ దగ్గర కానీ చెకింగ్ దగ్గర కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం రాలేదు, ఆల్ వెంట్ రైట్. అండ్ మార్నింగ్ 5 అయింది మేము అకామిడేషన్కి వెళ్ళేసరికి. అండ్ ద వన్ గుడ్ థింగ్ హ్యావ్ డన్ ఇస్, నేను ఆల్రెడీ ముందే నా యూనివర్సిటీ హెల్ప్ తోటి క్యాబ్ బుక్ చేసుకున్నా. ఇట్స్ ఫ్రీ ఫర్ ఫస్ట్ రైడ్ ఫర్ ఎనీ ఇంటర్నేషనల్ స్టూడెంట్. ఇన్ కేస్ మీరు ఆస్ట్రేలియా ఏదైనా యూనివర్సిటీకి వెళ్తే మీరు యూనివర్సిటీకి మెయిల్ చేయవచ్చు that you need a cab service అని. సో they'll send you a link or any contact details so that మీకు ఫస్ట్ రైడ్ ఫ్రీ ఉంటుంది. బికాజ్ మనకి ఫస్ట్ టైం ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి మనకు తెలియదు కాబట్టి ఇట్ వుడ్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ నేను ఇమీడియట్గా అకామిడేషన్కి రాగానే మేము గ్రాసరీ స్టోర్కి వెళ్ళాం బికాస్ ఇట్స్ సో కోల్డ్ హియర్. లైక్ లిటరలీ ఐఎమ్ ఫ్రీజింగ్ ఈవెన్ దో ఏసీ ఆన్ లేదు, ఏం లేదు. సో ఇమ్మీడియట్గా నాకు హీటర్ అండ్ బ్లాంకెట్ అవసరం ఉండే. అండ్ నేను, నా ఫ్రెండ్ అండ్ ద పర్సన్ హూ ఇస్ ఆ రూమ్మేట్, ముగ్గురం కలిసి ఇక్కడ కోల్స్కి, కేమార్ట్కి అట్లా ఒక రౌండ్ వేసేసి ఈ ఇనిషియల్ డేస్లో సర్వైవ్ అవ్వడానికి కొంచెం మినిమల్ గ్రాసరీ తీసుకున్నాం, బ్లాంకెట్ లైక్ ఇంపార్టెంట్ మ్యాండటరీ థింగ్స్ తీసుకున్నాం. అండ్ ఆ రూమ్ లుక్స్ లైక్ అ మెస్. సో దిస్ ఇస్ అవర్ హాలత్ ఆఫ్ అవర్ రూమ్. దిస్ ఇస్ మీ. హై. సో ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయ్యి ఏమైనా తిని ఇదంతా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి. వీ నీడ్ టు ప్రిపేర్ అ రెజ్యూమే ఫర్ పార్ట్ టైం జాబ్ అండ్ ఆల్సో సిమ్ తీసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సో ఇవన్నీ మొత్తం డీటెయిల్స్గా ప్రాసెస్ అంతా మీకు వీడియోలో చెప్తా. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్.